తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ మరింత కఠినతరం కానుంది. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుతం కేవలం ఖాళీ మైదానంలో వాహనం నడిపించి లైసెన్స్ పొందుతున్న విధానానికి తెరపడనుంది. కొత్త విధానంలో డ్రైవింగ్ నైపుణ్యాన్ని కేవలం ట్రాక్పైనే కాకుండా అత్యాధునిక సిమ్యులేటర్ పరికరంతో శాస్త్రీయంగా పరీక్షించనున్నారు. ఈ ప్రతిపాదనలకు రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన అభ్యర్థులు ఖాళీ మైదానంలోని HS-8 ఆకారపు ట్రాక్లపై వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నారు. రివర్స్ డ్రైవింగ్లో నైపుణ్యం లేకపోయినా కొందరు దళారుల సహాయంతో సులభంగా డ్రైవింగ్ టెస్ట్ పాసవుతున్నారు. ఇలా సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేనివారు రోడ్లపై వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు, లేదా వారు ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. 2023లో 22,093 ప్రమాదాలు జరగగా 2024 నాటికి అది 25,934కు చేరుకుంది. ఈ ప్రమాదాల్లో వరుసగా 28,682, 31,559 మంది బాధితులయ్యారు. ఈ ప్రమాదాలకు సరైన డ్రైవింగ్ రాకపోవడం ఒక ముఖ్య కారణమని గుర్తించిన రవాణా శాఖ డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత కఠినంగా పరీక్షించాలని నిర్ణయించింది. కొత్త విధానంలో భాగంగా మైదానంలోని టెస్ట్ ట్రాక్తో పాటు సిమ్యులేటర్పై కూడా డ్రైవింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. సిమ్యులేటర్ అనేది నిజమైన కారు నమూనాను పోలి ఉండే ఒక పరికరం. ఇందులో కారులో ఉండే స్టీరింగ్, క్లచ్, బ్రేక్, గేర్లు అన్నీ ఉంటాయి. హార్డ్వేర్తో పాటు ఎదురుగా ఒక స్క్రీన్ ఉంటుంది. దానిపై సాఫ్ట్వేర్ ద్వారా రహదారి, ఇతర వాహనాలను చూడవచ్చు. సిమ్యులేటర్పై అభ్యర్థి స్టీరింగ్ తిప్పడం, గేర్లు మార్చడం వంటి చర్యలను బట్టి స్క్రీన్పై వాహనం కదులుతుంది. డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యేవారి ముఖ కవళికలు కెమెరాల్లో రికార్డవుతాయి. అధిక ట్రాఫిక్ ఉన్నప్పుడు లేదా ఇతర వాహనాలు దగ్గరగా వస్తున్నప్పుడు అభ్యర్థి ఎలా స్పందిస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే విషయాలను కూడా విశ్లేషిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా మొదటి దశలో 18 కార్యాలయాల్లో 34 సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ సిమ్యులేటర్లను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు అతి తక్కువ ఫీజును ప్రతిపాదించే సంస్థను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50% రవాణా శాఖకు వచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందిస్తున్నారు.